మన దేశానికి స్వాతంత్ర్యం ఏదో రాత్రికి రాత్రే రాలేదు కదా. జాతీయ ఉద్యమాన్ని అంత బలంగా నిర్మించడంలో ప్రాంతీయ వీరుల పాత్ర ఎంతో కీలకం. మహాత్మా గాంధీలాంటి జాతీయ నాయకుల పిలుపు మేరకు మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎన్నో స్థానిక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. అవి స్వాతంత్ర్య సాధనకు బలమైన పునాదులు వేశాయి. ఈ రోజు మనం చూడబోయే ప్రశ్నలు కూడా మన స్థానిక నాయకుల వీరోచిత త్యాగాలకు అద్దం పడతాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ముందున్న మొదటి ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రశ్న సంఖ్య 21. ప్రశ్నను స్పష్టంగా చదువుదాం. అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏది? కింద ఇవ్వబడిన 4 ఆప్షన్లు చూద్దామా. 1 చింతపల్లి, 2 కృష్ణదేవిపేట, 3 రాజవొమ్మంగి, 4 అంజేరిఘాట్. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి అడిగిన ఈ ప్రశ్న పరీక్షల కోణంలోనే కాదు, చారిత్రకంగా కూడా చాలా ముఖ్యమైనది. గెస్ చేశారా? అవును, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చింతపల్లి. ఇక్కడ మనం ఆన్సర్ తెలుసుకుని ఊరుకోకూడదు, అసలా దాడి ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. 1922 ఆగస్టులో మన్యంలో రంపపితూరి అంటే రంప తిరుగుబాటు ప్రారంభమైంది. గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారితో పోరాడేందుకు అల్లూరికి ఆయుధాలు చాలా అవసరమయ్యాయి. అందుకే ఎంతో వ్యూహాత్మకంగా ఆయన తన అనుచరులతో కలిసి ఆగస్టు 22, 1922న చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిదాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, ఇక మనం తర్వాతి ప్రశ్న వైపు వెళ్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 22. ఇక్కడున్న ప్రశ్నను ఒక్కసారి చూడండి. ఇక్కడ అడిగిన ప్రశ్నేంటంటే, ఏ ఉద్యమానంతరం టంగుటూరి ప్రకాశం పంతులుగారిని ఆంధ్రకేసరి అని పిలవడం మొదలుపెట్టారు? దీనికి ఉన్న ఆప్షన్లు పరిశీలిద్దాం. 1 క్విట్ ఇండియా ఉద్యమం, 2 హోంరూల్ ఉద్యమం, 3 వందేమాత్రం ఉద్యమం, 4 సైమన్ గోబ్యాక్ ఆందోళన. మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన టంగుటూరి ప్రకాశం పంతులుగారికి ఆ పవర్ఫుల్ బిరుదు ఎలా వచ్చిందో ఈ ప్రశ్న ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీనికి సరైన జవాబు ఏంటంటే ఆప్షన్ 4 సైమన్ గోబ్యాక్ ఆందోళన. ఈ ఘట్టాన్ని మనం టైమ్లైన్ ప్రకారం చూస్తే 1927లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను అనౌన్స్ చేసింది. కానీ అందులో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఇక 1928లో ఈ కమిషన్ మద్రాసుకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన నిరసనల్లో పోలీసుల కాల్పులకు ఒక యువకుడు బలయ్యాడు. ఆ ఉద్రిక్త సమయంలో మన టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఏమాత్రం భయపడకుండా ముందుకు వచ్చి బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా తన చొక్కా బటన్స్ విప్పి గుండెను చూపిస్తూ దమ్ముంటే కాల్చండిరా అని గర్జించారు. ఆ అద్భుతమైన సాహసానికి ముగ్ధులై ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అనగా లయన్ ఆఫ్ ఆంధ్ర అనే బిరుదునిచ్చారు. భలే గూస్బంప్స్ వస్తున్నాయి కదో! చాలా ఆసక్తికరంగా ఉంది కదా మన చరిత్ర. ఇప్పుడు మనం మన తదుపరి ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్న సంఖ్య 23. ఇప్పుడు ఈ ప్రశ్నను నేను చదువుతాను, వినండి. పెదగంజాం, చినగంజాం ప్రాంతాలు తమ ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి. ఆప్షన్లు: 1 చేనేత వస్త్రాలు, 2 నీలిమందు, 3 ఉప్పు, 4 చక్కెర. భౌగోళిక అంశాలను అంటే మన జాగ్రఫీని స్వాతంత్ర్య ఉద్యమంతో ఎలా ముడిపెట్టి ప్రశ్నలడుగుతారో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉప్పు. ఇక్కడ కాస్త లాజిక్ అప్లై చేద్దాం. పెదగంజాం, చినగంజాం ప్రాంతాలు ఎక్కడున్నాయి? సముద్రతీర ప్రాంతంలో కదా. 1930లో మహాత్మాగాంధీగారు దండీ మార్చ్తో దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన ఉద్యమం మరియు ఉప్పు సత్యాగ్రహం చేపట్టినప్పుడు మన ఆంధ్రతీరంలో ఈ ప్రాంతాలు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశాయి. ఇక్కడి ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఉప్పును తయారుచేసి బ్రిటిష్ వారి కఠినమైన ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. అందుకే ఆ ప్రాంతాలు ఉప్పు ఉత్పత్తికి, తద్వారా మన స్వాతంత్ర్య పోరాటానికి చారిత్రక ప్రసిద్ధి పొందాయి. బాగా ఫాలో అవుతున్నారు కదా. సరే, మన అభ్యాసాన్ని ఇలాగే కొనసాగిద్దాం. మన తరువాతి ప్రశ్న 24. ప్రశ్న ఇలా ఉంది: ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు? ఆప్షన్లు చూద్దాం. 1 హరిసర్వోత్తమరావు, 2 అయ్యదేవర కాళేశ్వరరావు, 3 కన్నెగంటి హనుమంతు, 4 పర్వతనేని వీరయ్య చౌధరి. ఇక్కడున్న ఈ నలుగురు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప స్వాతంత్ర్య సమరయోధులే సుమా. కాని ఆ స్పెషల్ బిరుదు ఎవరికొచ్చిందో మనం గుర్తించాలి.
దీనికి ఖచ్చితమైన సమాధానం ఆప్షన్ 4 పర్వతనేని వీరయ్య చౌదరిగారు. ఆయన గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన పన్నుల నిరాకరణోద్యమానికి ఎంత దీటుగా నాయకత్వం వహించారో తెలుసుకుంటే మీకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా పన్ను కట్టకూడదని ఆయన ప్రజలను అత్యంత క్రమశిక్షణతో ఏకం చేశారు. ఆయనలోని ఆ ధైర్యం, దూకుడు, ఆ నాయకత్వ పటిమ చూసి సాక్షాత్తూ ఛత్రపతి శివాజీతో పోలుస్తూ ప్రజలు ఆయన్ని ముద్దుగా ఆంధ్ర శివాజీని పిలుచుకున్నారు. ఆ చిన్న గ్రామస్థాయి ఉద్యమం అప్పట్లో ఏకంగా బ్రిటిష్ సామ్రాజ్య పునాదులనే కదిలించేసింది తెలుసా? ఇక ఈరోజు మన విశ్లేషణలో చివరి ప్రశ్నకు వచ్చేశాం. ఇది ప్రశ్న సంఖ్య 25. ఈ ప్రశ్నను కాస్త శ్రద్ధగా గమనించండి. ప్రశ్న చదుదాం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలిచారు. ఏమని పిలిచారు? ఆప్షన్స్ చూద్దాం. 1 శివసేన, 2 రామదండు, 3 గిరిసేన, 4 శాంతిసేన. ఆంధ్రరత్న అని కీర్తించబడే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఎంతో ముందుచూపుతో ఏర్పాటు చేసిన ఆ చారిత్రక దళం పేరు ఏంటో మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇందుకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రామదండు. రామదండు అంటే ఒక అత్యంత క్రమశిక్షణ కలిగిన స్వచ్ఛంద దళం. ఆ రోజుల్లో చీరాల పేరాలను బ్రిటిష్ వాళ్లు మున్సిపాలిటీగా మార్చి పన్నులు అమాంతం పెంచేశారు. దానికి నిరసనగా ప్రజలంతా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్లేలా చారిత్రాత్మక చీరాల పేరాల ఉద్యమానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు నాయకత్వం వహించారు. అలా ఊరు వదిలి బయట అడవిలో గుడిసెలు వేసుకున్న ఆ ప్రజలకు రక్షణ కల్పించడానికి, సేవలు అందించడానికి ఎర్రటి చొక్కాలు ధరించిన యువకులతో ఆయన ఏర్పాటు చేసిన బలమైన దళమే ఈ రామదండు.